ఇక్కడ భానుమతి అని ఒక పుణ్యాత్మురాలు ఉండాలట. మా మేడం గారండి. నేనేనండి. ఎవరు మీరు? ఇటండి. నమస్కారం అమ్మా. నమస్కారం. భానుమతి అంటే మీరేనా? అవును. ఎప్పుడో విప్పర్నారాయణ సినిమాలో చూశాను. రంగా నేను ఆ భానుమతిని కాదండి, ఈ హాస్టల్ వార్డెన్ భానుమతిని నేను. అయ్యయ్యో క్షమించమ్మా, ఏదో తెలియక అనేశాను. కూర్చోండి. రంగా రంగా పాండురంగా, ఏమిటో ఆ పాండురంగడి లీలలు. తమరు? నేను శ్రీమన్నారాయణ పాండురంగ గోపాలనమ్మా. పూరి, పండరీపురం, శ్రీరంగపట్టణం, చిలకలపూడి ఇత్యాది పుణ్యక్షేత్రాల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాను. అలాగా స్వామి, నేను వైష్ణవ భక్తురాల్ని. గర్ల్స్, అమ్మాయిలు త్వరగా త్వరగా. ఏం మేడం? స్వామి గారు ప్రసాదం తీసుకొచ్చారు, పాండురంగడి ప్రసాదం. తీసుకోండి అందరూ. నమస్కారం ఏంటి? నమస్కారం స్వామి. పాండురంగ అర్పణం, పాండురంగ అర్పణం. ఇక్కడ నా మనవరాలు ఉండాలి, ఆవిడ్ని ఒక్కసారి చూసి పోదామని వచ్చాను. పేరు స్వామి? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అప్పుడు సన్నగా పొడుగ్గా ఉండేది, ఇప్పుడు లావయిందో కురసయ్యిందో. సత్యమ్మ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. ఓహో, సత్యమ్మ. ఊరు? ఉండ్రాజవరం. ఏమిటో తల్లి పాడు పేర్లు ముక్కలు ముక్కలుగా విరిచేస్తున్నారు. పిలిచారా మేడం? మీ తాతగారట. అమ్మా సత్యమ్మ. తాతగారు? తాతగారా? నాకు తాతగారు లేరు. నేను తల్లి, ఈ మీసాలు దులపాలు లేనప్పుడు చూసావు నన్ను. రా తల్లి రా. నేనమ్మా శ్రీమన్నారాయణ పాండురంగా గోపాల్ని, వేణుగోపాల స్వామి సోదరుణ్ణి. బావకి తాతకి తేడా తెలియకుండా పోయింది. పాండురంగా, ఈ కాలపు పిల్లల్ని చూడను అన్నాను. తాత అని పిలిపించుకుందామని వచ్చాను, బావా అని పిలిపించుకోవాల్సి వచ్చింది. రంగా రంగా పాండురంగా, ఏమిటయ్యా, ఏమిటి పిలుపు, ఏమిటి కర్మ, ఏమిటి పరీక్ష? స్వామి స్వామి, అపచారం స్వామి, అపచారం అని చెప్పి చంపలేసుకోవే. అచ్చా, అపచారం అపచారం. ఎంత కాలమైంది తల్లి నిన్ను చూసి. అమ్మా, నా మనవరాల్ని ఏకాంతంగా నాతో 10 నిమిషాలు పంపిస్తే ఆ పాండురంగడి కీర్తనలు నేర్పి పంపిస్తానమ్మా. స్వామి అలా చూస్తారేమరా? అస్కలిత బ్రహ్మచారి, వారి పాదాలకు నమస్కారం చేస్తే మీకు మంచి మొగుళ్ళు వస్తారు. కానివ్వండి. అక్కర్లేదు తల్లి, ఆ పాండురంగడిని సేవించి ఆ భజనలు చేస్తేనే చాలు. రంగా రంగా పాండురంగా. వచ్చేస్తారు వచ్చేస్తారు వచ్చేస్తారు. యావయా ఆ నిశ్చితి పక్కన పెట్టి త్వరగా. ఇగో యావయా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉంటే పక్కన పెట్టు పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. నీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారు. అయ్యి బాబు, ఈ బండి ఇక్కడ పెట్టండి. తీరా తీయ తీయా. ఈ అమ్మాయి రే ఇంటికి మెయిన్, ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంట్ గా ఈ చెత్త ఎక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి మూల పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టబట్టే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. ఇది అపార్ట్మెంట్ రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు, నువ్వెక్కడికి రాటు. ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో, ఇదిగో వస్తున్నా.
ఎస్ ఐ ఆమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా వాయిస్లో ఉంది ఎవరిది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. Shut up! అంతరాత్మలా ఉండు. అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడ ఉండతో తెలీదా? చెత్త వేధవా. అర్థం ముందుకు రారా. కరెక్ట్. కమింగ్. ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా, ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు, కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది, నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా కనకదుర్గా. వద్దు. కచ్చాయిని ప్లీజ్. అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి ఇలా రామ్మా, నేను పారిపోతాను. వేధవా, నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు. ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి, అది కాదు. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చేమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడిదెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. అయ్యో, చిన్నమ్మ గారు, మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చివ్వలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును, చెప్పాను. ఉండండి, మీకు వేరే ఆ, పాలు. వద్దు, వద్దు, వద్దు. ముందు ఈ పాలు తీసుకెళ్ళి చిన్నకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా, ముందు తీసుకెళ్ళి చిన్నకి ఇవ్వు. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. బసోయా అయ్యా, ఇలా వస్తున్నాను. ఈ రోజు అయినా పందారు కలిపి పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంట్రా అది? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చెన్నైకా? తక్కువగా ఉన్నాయి. అయ్యా 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 అయ్యా. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పందా లేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. ఏంట్రా? చిన్నయ్య, చిన్నయ్య, నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా?